వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈరోజు మార్కెట్స్ ఓపెనింగ్ వచ్చరికి గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. బట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కల్లా నిఫ్టీ 93 పాయింట్స్తో పాజిటివ్ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ జస్ట్ 22 పాయింట్స్తో మాత్రమే పాజిటివ్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు నిఫ్టీలో మనం ఏదైతే మూమెంట్ చూసామో బ్యాంక్ నిఫ్టీలో అంత స్ట్రాంగ్ మూమెంట్ అయితే రాలేదు. బట్ నిఫ్టీ రేజ్ అవడానికి మేజర్ రీజన్ ఐటీ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఐటీ సెక్టర్ మోర్ దాన్ 1.76% ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంకా టాప్ గెయినర్స్ లిస్ట్ లో బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫీ, గ్రెసిమ్ అండ్ విప్రో. లైక్ ఈ రోజు బజాజ్ ఫినాన్స్, లైక్ బజాజ్ స్టాక్స్, 2 స్టాక్స్ కూడా, ట్విన్ స్టాక్స్ రెండు చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ఈ రెండు కంప్లీట్ కన్సాలిడేషన్ రీజన్ లో ఉన్నాయి. అండ్ ఇంకా లైక్ మనం టాప్ లూజర్స్ లిస్ట్ లో చూసుకుంటే పవర్ గ్రిడ్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ అండ్ ఎన్టీపీసీ. లైక్ ఈవెన్ మెటల్ స్టాక్స్ అండ్ ఎనర్జీ స్టాక్స్ కూడా అంత బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. కంప్లీట్ నెగిటివ్ ర్యాలీ అయితే కంటే లైక్ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. అండ్ ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్ సినారియో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ కూడా బెటర్ గానే పర్ఫార్మ్ చేసింది. లైక్ ఏషియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గానే ఉంది. లైక్ యూరోపియన్ మార్కెట్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ కన్సాలిడేషన్ రీజన్ లో ఉన్నాయి. లైక్ యూఎస్ మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్ అయితే క్లోజ్ అయింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ లో మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే లేదు. అండ్ ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక నిన్న వీడియో క్లియర్ గా చూస్తే, నిన్న వీడియోలో ఆల్రెడీ మనం 3 టైప్స్ ఆఫ్ సినారియోస్ డిస్కస్ చేసాం: గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అండ్ ఫ్లాట్ ఓపెనింగ్. సో ఇక్కడ మనం గ్యాప్ అప్ లో 2 సినారియోస్ చెప్పుకున్నాం మళ్ళీ. సో గ్యాప్ అప్ లో కనుక ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ డైరెక్ట్ గా 15,300 పైన గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే మనం స్ట్రాంగ్ అప్రైల్ ఎక్స్పెక్ట్ చేసామని. బట్ మార్కెట్స్ అనేది నిన్న ఏదైతే మార్కెట్స్ హై ఎండ్ లో ఉందో ఆ రీజన్ లో మాత్రం ఓపెనింగ్ జరిగింది. బట్ సమ్ సార్ట్ ఆఫ్ గ్యాప్ అప్ జరిగింది. బట్ మనం ఏమంటే డిస్కస్ చేస్తున్నాం, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ గ్యాప్ అప్ జరిగితే ఒక సపోర్ట్ వరకు వెయిట్ చేద్దామని చెప్పాం. సో ఆ సపోర్ట్ లెవెల్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. 15,200 ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సపోర్ట్. మనం ఈవెన్ ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకున్నా, అలాగే ఆప్షన్ అనాలిసిస్ పరంగా చూసుకున్నా 15,200 మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఈ రోజు మార్కెట్స్ ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి ఆ సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి ఫర్దర్ బై ర్యాలీ అయితే కంటిన్యూ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు నిన్న సినారియో కనుక బెటర్ గా ఫాలో అయ్యి ఉంటే, లైక్ ఈ రోజు మనకి లైక్ మీరు ఖచ్చితంగా బెటర్ ప్రాఫిట్స్ లో ఉండేవాళ్ళు. లైక్ మార్కెట్స్ ఖచ్చితంగా 15,200 దగ్గర నుంచి కంప్లీట్ గా 15,300 వరకు కూడా కంప్లీట్ బై ర్యాలీ అయితే కంటిన్యూ అయింది. బట్ 15,300 అనేది ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. దో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అయిన మార్కెట్స్ ఆ లెవెల్ ని బ్రేక్ చేసి 15,300, జస్ట్ 15,300 పైన అయితే క్లోజింగ్ జరిగింది. సో లెట్స్ సీ రేపటి అనాలిసిస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ యాక్షన్. బట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చినంత పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో బ్యాంక్ నిఫ్టీలో చాలా తక్కువ గ్యాప్ అప్ జరిగిన మార్కెట్స్ సమ్ సార్ట్ ఆఫ్ గ్యాప్ ఫిల్ చేసి లేదా ఒక సపోర్ట్ తీసుకుని అరౌండ్ 34,500 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి రైజ్ అవడానికి ట్రై చేసింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో అంత స్ట్రాంగ్ మూమెంట్ అయితే రాలేదు. 35,000 అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఆ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీ రీచ్ చేయలేకపోయింది. లెట్స్ సీ. అండ్ ఇంకా ఓవరాల్ గా న్యూస్ పరంగా చూసుకుంటే, రేపు వచ్చరికి కొన్ని స్టాక్స్ వాటి యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. సో ముందు అవి ఏంటో చూద్దాం. సో దీస్ ఆర్ ది స్టాక్స్ నేను మేజర్ గా అబ్జర్వ్ చేస్తుంది: సన్ ఫార్మా, హెచ్ఆర్ మోటార్, మెర్క్యూరీ ల్యాబ్స్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్. సో ఈ స్టాక్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి, సో రేపు ఖచ్చితంగా మనం ఈవెన్ వాచెస్ లో సన్ ఫార్మా అండ్ హెచ్ఆర్ మోటార్ కూడా మెన్షన్ చేస్తాం ఈ రోజు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వీటిలో ట్రేడ్ చేయాలనుకుంటే బీ కేర్ఫుల్. రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాలటాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఒకసారి నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ రేపటి అనాలిసిస్ చూద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ 50 చూసుకుందాం. సో నిఫ్టీ 50లో నిన్న మనం ఏదైతే లెవెల్స్ మెన్షన్ చేస్తున్నామో సేమ్ లెవెల్స్ సినారియోకి వెళ్దాం. ఒకసారి నేను మొత్తం లెవెల్స్ అన్ని డిలీట్ చేస్తాను. లైక్ యూ కెన్ సీ ద ఫస్ట్ థింగ్ ఈజ్, మనం క్రూషియల్ గా డిస్కస్ చేస్తున్నట్టు రేపు ఎక్స్పైరీ ఉంది. సో రేపు నాట్ వీక్లీ ఎక్స్పైరీ, ఇట్స్ మంత్లీ ఎక్స్పైరీ. సో వాలటాలిటీ ఖచ్చితంగా ఉంటుంది రేపు మార్కెట్ లో. మనం ఏదైతే లెవెల్స్ మెన్షన్ చేస్తామో 15,500 అండ్ 15,000 విల్ బి ది 2 క్రూషియల్ లెవెల్స్. సో మార్కెట్ ఈ రేంజెస్ లోనే హై ఛాన్స్ ఉంది ఎక్స్పైర్ అవడానికి. సో ఇందులో ఎలాంటి చేంజెస్ లేదు. బట్ ఇన్ బిట్వీన్ మన లెవెల్స్ చూసుకుంటే ఇంకోసారి, సో 1 hour టైం ఫ్రేమ్ చూద్దాం. సో 15,300 యాజ్ యూజువల్ ఇట్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. మార్కెట్స్ ఈ రోజు ఈ లెవెల్ ని క్రాస్ చేసి స్ట్రాంగ్ గా సస్టైన్ అవడానికి ట్రై చేసిన అది యాక్షన్ జరగలేదు. సో 15,300 అనేది మనం రేపటికి కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ 15,300 క్రాస్ చేస్తేనే 15,500 రీజన్ కి రీచ్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో అండ్ అలాగే 15,200 కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సపోర్ట్. లైక్ యూ కెన్ సీ మనం ఇక్కడ ఒక రీజన్ మెన్షన్ చేసుకోవచ్చు. 15,135 నుంచి 15,200. సో ఈ లెవెల్ మొత్తం కంప్లీట్ గా నో ట్రేడింగ్ జోన్. సో ఇక్కడ మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆర్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అయితే ఉంది. సో ఈ రీజన్ లో మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో లెవెల్ విల్ బి 15,135 నుంచి 15,200 వరకు కూడా లెట్స్ కన్సిడర్ ఇట్స్ నాన్ ట్రేడింగ్ జోన్. సో ఈ రీజన్ లో మనకి మార్కెట్ అనేది వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. అక్కడ మీకు బెటర్ మూమెంట్స్ అయితే రాదు. సో ఇఫ్ ఇన్ కేస్ స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే 15,300 పైన సస్టైన్ అయితే వెళ్దాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ డౌన్ సైడ్ ఫాలో అవ్వాలనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ 15,140 పైన
మార్కెట్ సస్టైన్ క్లోజింగ్ జరిగితే వీ కెన్ ఎక్స్పెక్ట్ 15,000 వరకు కూడా మనం మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో సినారియో కూడా సేమ్ థింగ్, రేపు కూడా మనం సేమ్ సినారియోస్ నేను ఏదైతే డిస్కస్ చేస్తాను. ఇన్ కేస్ మార్కెట్స్ కనుక హ్యూజ్ గ్యాప్ అప్ జరిగితే 15,300 పైన హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే లెట్స్ వెయిట్, ఆ గ్యాప్ ఫిల్ చేసేంత వెయిట్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ ఇక్కడ బై చేస్తే మీరు 15,400 అండ్ 15,500 వరకు కూడా మీరు లెవెల్స్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 15,300 పైన మార్కెట్ సస్టైన్ అయితే 15,400 విల్ బి వన్ ఆఫ్ ది క్రూషియల్ రెసిస్టెన్స్. ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే 15,500 వరకు కూడా మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ సినారియో. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే, సో లేదు మార్కెట్స్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే, సో లెట్స్ వెయిట్. మార్కెట్స్ ఫ్లాట్ జరిగితే ఖచ్చితంగా సపోర్ట్ తీసుకున్నంత వరకు వెయిట్ చేయండి. సపోర్ట్ లెవెల్స్ విల్ బి 15,200. ఆర్ మార్కెట్స్ గ్యాప్ డౌన్ జరిగినా సరే 15,200 దగ్గర ఈ రోజు లాగే సపోర్ట్ తీసుకుని అక్కడ సస్టైన్ అయితే మీరు అక్కడ నుంచి బై చేయడానికి ట్రై చేయండి. బట్ ఒకవేళ మార్కెట్స్ కనుక కంప్లీట్ గ్యాప్ డౌన్ లైక్ 15,140 ఆర్ 15,200 బిలో ఈ రీజన్ లో గ్యాప్ డౌన్ జరిగితే మార్కెట్స్ 15,140 కింద క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అక్కడ క్లోజ్ జరిగితే మీరు పీఈస్ బై చేయండి. సో అంటిల్ 15,000 వరకు కూడా మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ద సేమ్ సినారియో, గ్యాప్ అప్ జరిగితే గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ స్లైట్ గ్యాప్ డౌన్ జరిగినా సరే 15,200 వరకు మార్కెట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఓకే, బట్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి బీ కేర్ఫుల్. సో ఆప్షన్ బయింగ్ మాత్రం రేపు చేయడానికి ట్రై చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ రేపు కంప్లీట్ గా ట్రెండీ డే అనిపిస్తేనే మీరు ఆప్షన్స్ బయింగ్ లోకి వెళ్ళండి. బికాస్ మీరు మార్కెట్స్ రేపు కనుక ఇఫ్ ఇన్ కేస్ రేంజ్ బౌండ్ లో కానీ లైక్ ఒక కంప్లీట్ వాలిటైలిటీ ఉంటే మాత్రం మీరు ఆప్షన్ బయింగ్ చేయదు. ఖచ్చితంగా ప్రీమియం అనేది ఈటింగ్ జరుగుతుంది. సో ప్రీమియం డికే జరుగుతుంది కాబట్టి సో లెట్స్ అవాయిడ్ ఆప్షన్ బయింగ్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ట్రెండీ మార్కెట్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, సో దీస్ ఆర్ ది లెవెల్స్ అండ్ సినారియో ఫర్ నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ లెవెల్స్ లో అయితే ఏం చేంజెస్ ఉండవు. సో మనం నిన్న ఏదైతే లెవెల్స్ మెన్షన్ చేస్తాం 35,000 విల్ బి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అది క్రాస్ అయితే బై సైడ్ వెళ్దాం. ఇఫ్ యూ కంపేర్ లైక్ మీరు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే రేపు నిఫ్టీలో మనకి ఎక్కువ బెటర్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. లైక్ బికాస్ మార్కెట్స్ మూవ్ అవడానికి స్కోప్ అయితే ఎక్కువ ఉంది. బట్ బికాస్ ఇక్కడ మీకు 35,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇమీడియట్ గా 35,270 సంథింగ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ 36,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో 35,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో మీకు లైక్ మార్కెట్ మూవ్ అవడానికి అంత స్కోప్ అయితే లేదు. లైక్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మీరు వాచ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో కూడా ఆప్షన్ బయింగ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరు ట్రెండీ మార్కెట్ అయితేనే రేపు ఆప్షన్ బయింగ్ లోకి వెళ్ళండి. లేకపోతే ఖచ్చితంగా ప్రీమియం డికే ఉంటుంది. మనం ఎంత రేంజ్ బౌండ్ లోనే మీరు ఆప్షన్ బయింగ్ చేసినా అంత బెటర్ ప్రాఫిట్స్ అయితే తీయాలి. ఓకే, సో దీస్ ఆర్ ది లెవెల్స్. ఇక్కడ కూడా సేమ్ సినారియో, గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే ఇఫ్ ఇన్ కేస్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే మాత్రం ఆ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇక్కడ ఈ రేంజ్ లో బై చేయడానికి ట్రై చేయండి. లైక్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా లేదా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినా మార్కెట్స్ ఒక సపోర్ట్ తీసుకున్నంత వరకు వెయిట్ చేయండి. ఇమీడియట్ గా మాత్రం జంప్ చేయదు. ఓకే, అండ్ నిన్న కొన్ని స్టాక్స్ మనం వాచ్ లిస్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ వాటి ఒక అనాలిసిస్ చూసుకుందాం. ఫస్ట్ థింగ్ ఇస్ యూపీఎల్. యూపీఎల్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఈవెన్ ఇప్పుడు మాన్సూన్ సీజన్ రాబోతుంది కాబట్టి లైక్ మనం వీ కెన్ సీ లైక్ ఫర్టిలైజర్ స్టాక్స్ అండ్ కెమికల్ స్టాక్స్ ఇంకా ఫర్దర్ అప్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక మీరు ఖచ్చితంగా ఫెర్టిలైజర్ స్టాక్స్ అండ్ కెమికల్ స్టాక్స్ మీ వాచ్ లిస్ట్ లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి లెవెల్స్ చూసుకుని. సో ఖచ్చితంగా మనకి స్ట్రాంగ్ మూమెంట్ అయితే వస్తుంది. నిన్న మనం ఏం డిస్కస్ చేసాం, యూపీఎల్ అనేది ఆల్మోస్ట్ ఒక రేంజ్ లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ స్ట్రాంగ్ బై సైడ్ వెళ్ళాలనుకుంటే 805 పైన మార్కెట్ సస్టైన్ అయితే బై అనుకున్నాం. లైక్ ఈ రోజు మార్కెట్స్ ఒకసారి 50 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ మార్కెట్ ఈ లెవెల్ క్రాస్ సస్టైన్ అయింది. సో మీరు ఇమీడియట్ గా బై చేసుకున్నాం. ఆల్మోస్ట్ మార్కెట్స్ 816 వరకు కూడా ర్యాలీ అయితే జరిగింది. అండ్ తర్వాత లైక్ మీరు ఫర్దర్ డేస్ లో కూడా మనం ఇంకా అప్ సైడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ ర్యాలీ. అండ్ అలాగే నెక్స్ట్ స్టాక్ విల్ బి ఐచర్ మోటార్. సో ఐచర్ మోటార్ కూడా మనం ఏదైతే లెవెల్స్ మెన్షన్ చేసుకున్నామో అటు సైడ్ ట్రావెల్ అవుతుంది. సో నిన్న మనం డిస్కస్ చేసింది 2612 పైన సస్టైన్ అయితే బై చేద్దాం అనుకున్నాం. సో మార్కెట్స్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ 2655 వరకు వెళ్ళింది. అండ్ రేపు నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ విల్ బి 2700 అక్కడ వరకు మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేసి. బట్ రేపు మీరు ట్రేడ్ చేస్తే ప్రాపర్ గా అనాలిసిస్ చూసుకోండి. బికాస్ ఈ కంపెనీ వాటి యొక్క రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది రేపు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది, రిజల్ట్స్ ఇంపాక్ట్ అనేది. సో బట్ బీ కేర్ఫుల్. మనం నిన్న మెన్షన్ చేసిన లెవెల్స్ క్రాస్ చేసి నేను రేపటికి కూడా ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లోకి ఇస్తున్నాను. బికాస్ ఇంకా మన ఫైనల్ టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. అంటిల్ ఆర్ అన్లెస్ ఈ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు మీరు బై సైడ్ ఆపర్చునిటీస్ వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ఏషియన్ మోటార్స్, సారీ ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ లో కూడా సేమ్ థింగ్, ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది మార్కెట్స్ అండ్ 2923 పైన మార్కెట్స్ సస్టైన్ అయింది. అక్కడ నుంచి ఫాల్ జరిగినా సరే క్లోజింగ్ అనేది పైన జరిగింది కాబట్టి యూ కెన్ ఎక్సెప్ట్ ఫర్దర్ డేస్ లో మనం లెవెల్స్ మెన్షన్ లైక్ ఏదైతే లెవెల్ మెన్షన్ చేస్తాం సేమ్ లెవెల్స్ ఫర్దర్ డేస్ లో కూడా యూ కెన్ ఎక్సెప్ట్ వెరీ గుడ్ ర్యాలీ. బట్ బీ కేర్ఫుల్. లైక్ ఏషియన్ పెయింట్స్ మాత్రం మనకి ఇంకా అప్ సైడ్ లెవెల్స్ లేవు కాబట్టి పివోట్ పాయింట్స్ యూజ్ చేసుకోండి మీరు లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కోసం పివోట్ పాయింట్స్ యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి టీసీఎస్.
సో టీసీఎస్ మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనం ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి అప్ సైడ్ వెళ్దాం అనుకున్నాం. అది కూడా విత్ కండిషన్ 3128 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే, అది కూడా మనం టార్గెట్ మెన్షన్ చేస్తాం 3158. ఆల్రెడీ ఈ రోజు ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. రేపు కనుక మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ పైన లైక్ 3158 ఆర్ 3167 పైన మార్కెట్ సస్టైన్ అయితే మీరు 3226 వరకు కూడా ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంటిల్ ఆర్ అన్లెస్ 3226 రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ ఫర్దర్ డేస్ లో మీరు ఈ స్టాక్ ని బై చేయడానికి ట్రై చేయండి. బై చేయమంటే లైక్ బయింగ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయండి. ఓకే, సో నిన్న ఏదైతే లెవెల్స్ మెన్షన్ చేస్తామో ఈ 4 స్టాక్స్ ని రిపీటెడ్ గా రేపు కూడా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ మన లెవెల్స్ క్రాస్ చేసి మనం ఎక్స్పెక్ట్ చేసిన డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి సో ఫైనల్ టార్గెట్స్ ఇంకా రీచ్ అవ్వాలి. సో అప్కమింగ్ డేస్ కూడా ఇవి మెన్షన్ చేస్తున్నాను. అంటే వీటితో పాటు కొన్ని స్టాక్స్ ని అడిషనల్ గా ఇస్తున్నాను. ద ఫస్ట్ థింగ్ ఇస్ సన్ ఫార్మా. సో సన్ ఫార్మా రీజన్ వచ్చేసరికి లైక్ మనకి 1 hour టైం ఫ్రేమ్ లో మీరు చూసుకుంటే ఈవెన్ మండే ఆర్ 1 hour టైం ఫ్రేమ్ లో మీకు ఒక ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. You can see there is a formation of symmetrical pattern over here. So pattern breakdown జరిగింది, మార్కెట్స్ బ్రేక్ డౌన్ చేసుకుని ఈ రీటెస్ట్ చేసి దీనిపైన అయితే సస్టైన్ అయింది. సో ఫర్దర్ డేస్ లో మీరు బై ర్యాలీ ఎక్స్పెక్ట్ చేసి అంటే ఆల్ టైమ్ హై వరకు లైక్ ఆల్మోస్ట్ 720 వరకు కూడా మనం నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్ హై వరకు ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు బై సైడ్ ఉండాలని కూడా రేపు 705 పైన మార్కెట్ సస్టైన్ అయితే యూ కెన్ గో ఫర్ బయింగ్ సైడ్. టార్గెట్ విల్ బి 715 విల్ బి ద ఫస్ట్ టార్గెట్ అండ్ 722 విల్ బి ద నెక్స్ట్ టార్గెట్. సో అంటిల్ ఆర్ అన్లెస్ ఈ రీజన్ వెళ్ళేంత వరకు మీరు ఈ స్టాక్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. బట్ రేపు మాత్రం 705 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే మనం బై చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వల్ల విల్ బి ఆల్రెడీ ఐచర్ మోటార్ చెప్పాం. సో ఐచర్ మోటార్ కూడా 2700 వరకు వెళ్ళేంత వరకు వెయిట్ చేయండి. అండ్ బజాజ్ ఫినాన్స్. సో బజాజ్ ఫినాన్స్ లైక్ యూ కెన్ సీ అది ఒక స్ట్రాంగ్ లెవెల్ దగ్గర అయితే ఉంది. డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ప్రీవియస్ గా ఏదైతే మన స్వింగ్ హై ఉందో ఆ రీజన్ దగ్గర అయితే ఉంది. రేపు మార్కెట్స్ 5818 పైన సస్టైన్ అయితే మనం ఫర్దర్ బై ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ సమ్వేర్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే సో గ్యాప్ ఫిల్ అయ్యి మార్కెట్స్ ఈ డైరెక్షన్ లో వెళ్ళడానికి స్కోప్ ఉంది. సో ఈ పైన మార్కెట్స్ 5818 పైన సస్టైన్ అయితే బై సైడ్ వెళ్ళండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ టుమారో, ఫర్ అప్కమింగ్ డేస్ ఆల్సో. ఓకే, అండ్ నెక్స్ట్ స్టాక్ విల్ బి బజ్ ఫిన్సర్వ్. సో బజాజ్ ఫిన్సర్వ్ లో కూడా సేమ్ థింగ్, ఇది ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ చేసింది. లైక్ ఆల్మోస్ట్ 29th April నుంచి మార్కెట్ కంప్లీట్ కన్సాలిడేషన్ రీజన్ ఉంది. సో బట్ ఈ రోజు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఈ లెవెల్ బ్రేక్ చేసి పైన సస్టైన్ అయింది. సో మీరు ఫర్దర్ బై సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ లెవెల్ పైన రేపు 11,557 పైన మార్కెట్స్ సస్టైన్ అయ్యి మీకు ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ జరిగితే మీరు వెళ్ళండి. రేపు మార్కెట్స్ లో సేమ్ థింగ్ లైక్ ఈరోజు ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ చూద్దాం అనాలిసిస్. 1 second. మీరు 15 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మార్కెట్స్ బ్రేక్అవుట్ అయితే జరిగింది కానీ మీకు రీట్రేస్ అవ్వలేదు. సో వెయిట్ అంటిల్ మార్కెట్ రీట్రేస్ అయ్యి ఈ లెవెల్లో మీకు ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ దొరికితే ఇక్కడ నుంచి ఫర్దర్ మీరు బై ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా ఒక లెవెల్ నుంచి మార్కెట్స్ బ్రేక్అవుట్ జరిగితే సో రీట్రేస్ వరకు వెయిట్ చేయండి. ఇమీడియట్ గా మీరు హైయర్ లెవెల్స్ లో బై చేయదు. సో వెయిట్ అంటిల్ రీట్రేస్ అయిన వరకు, రేపు కాకపోయినా ఎల్లుండైనా రీట్రేస్ అక్కడ నుంచి వెళ్ళడానికి స్కోప్ ఉంది కాబట్టి ఎప్పుడైతే మీకు ఈ లెవెల్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతుందో అక్కడ బై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ స్టాక్ విల్ బి ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ కూడా సేమ్ థింగ్, మీకు డైలీ టైం ఫ్రేమ్ లో ఒక స్ట్రాంగ్ లెవెల్ అయితే ఈరోజు మార్కెట్స్ క్రాస్ అయినాయి. సో కన్సాలిడేషన్ రీజన్ అయితే ఉంది, 1378 ఈ లెవెల్ బ్రేక్ చేసింది. అండ్ అట్ ది సేమ్ టైం మార్కెట్స్ నెక్స్ట్ టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ కూడా లైక్ 1405 అనేది మనకు ఒక రెసిస్టెన్స్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ 1405 పైన సస్టైన్ అయితేనే యూ కెన్ ఎక్సెప్ట్ ది ర్యాలీ టిల్ 1475 ఆర్ 1478. సో అప్కమింగ్ డేస్ లో 1405 పైన మార్కెట్ సస్టైన్ అయితే ఇక్కడ వరకు మీరు ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది స్టాక్స్ విచ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఫర్ టుమారో. సో లెవెల్స్ మెన్షన్ చేస్తాను, లెవెల్స్ అనేది ప్రాపర్ గా చూసుకుని ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆప్షన్ బయ్యర్ అయితే మాత్రం రేపు 20 days అయితేనే చేయండి, బికాస్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఇట్స్ నాట్ వీక్లీ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి వాలిటిలిటీ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ది స్టాక్స్ విచ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఫర్ టుమారో. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది. So you can call us at any time. So thanks for watching the video. This is Karthik Nagdi signing off. Jai Hind.